సో ఐ వ్యూవర్స్, మనం ఇప్పుడు ఈరోజు వచ్చేసి సో కొండగట్టు కాడికి వచ్చాము. సో కొండగట్టు టెంపుల్ చూస్తున్నారు కదా. సో అలానే మనకు ఇక్కడ భక్తులు కూడా చాలామంది చూస్తున్నారు కదా. సో ఇక్కడ మంకి మహారాజులు మనకు సో ఇలా చూసుకుంటూ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. భక్తులు కూడా సో వ్యూవర్స్, మనకి ఇక్కడ మాత్రం భక్తి కోసం చాలామంది కార్తీక మాసం అని మన రాజాను దర్శించుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో డైరెక్ట్ వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు మొక్కు కోసం అని, కొందరు రాజాను కలుసుకొని అలానే కలుసుకొని మన రాజేశ్వరిని కోలాగా చూసిన అడిగినట్టున్నాడు, వాళ్ళు నవ్వట్లేదు. మరి పంపకాలలో ఏమైనా తక్కువ అయిందా, గుంట తక్కువ అయిందా, లేకపోతే లక్ష తక్కువ అయిందా, తులం తక్కువ అయిందా అర్థం కావట్లేదు. ఇగో ఇక్కడ చూసినావా మన హనుమంతుని చుట్టాలు వీళ్ళు, ఆంజనేయులు. ఎవరైనా పర్లేదు మీ సామాను భద్రపరచుకోవడం కోసం ఇక్కడ కొండగట్టుకు వస్తే మాత్రం గుట్ట మీద మనకు రైట్ సైడ్లో ఉంటుందండి. ఆడికొచ్చి మీ యొక్క సొమ్ముని, అంటే బంగారం కాదండి, వస్తువులే, బ్యాగులో మాత్రమే ఇక్కడ భద్రపరచుకోగలరు. దానికి కానీ వీళ్ళు బాధ్యులుగా వాళ్ళ రసీదు తీసుకొని ఇస్తారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొందరు విఐపి సార్లు, అలానే కొందరు మొక్కులు తీర్చుకొని కొందరికి ఉన్నటువంటి భక్తితో ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకో భక్తుడు చెవిలో పెట్టుకున్నాడు గట్టిగా, అవి రాలింది ఇది. సో ఇక్కడ ఆర్మీ భక్తులు అన్నట్టు, అలానే చాలా మంది మనకి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులు బాగా ఉన్నారు. ఇక్కడ పెద్ద భక్తులు అన్నట్టు చూస్తున్నారు కదా. మన చేతిలో ఉన్నటువంటి కొన్ని అమృతమైన తీపి బండారాలకు జాగ్రత్త ఉంచుకోవాలి బిడ్డ, నిన్ను కూడా ఎత్తుకుపోతారు తీయమంటే కోతులు. సో మనకి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు మంచిగా, అంటే అన్ని జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళే. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మ, అక్క, చెల్ల, తమ్ముడు, వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద. ఆ గుండుగాడు చూసినావు, అక్కడికి వెళ్ళేసి రాజేషన్ దగ్గర గుండు చేసుకొని ఇక్కడికి వచ్చిండు. నిన్నే అన్నది, వేరేటోని కాదు. ఇక ఇక్కడ అమ్మ కూడా చూసినావు, ఈ ఎండకు కొద్దిగా సొమ్మసిల్లిపోయినట్టున్నది. అక్కడ రాజేషన్ తలుచుకొని అక్కడ దర్శించుకొని మళ్ళీ ఇక్కడ మన ఆంజనేయ స్వామిని, హనుమంతుని మన ఇక్కడ కొండగా. సో ఇక్కడ మన భక్తుడు కొద్ది నామాలు గట్టిగానే పెట్టుకున్నాడు. చాలా వరకు నిద్ర లేకుండా అక్కడ చలికి వణుకుతాడు. అక్క చూసినావు అమ్మ, నైట్ చలికి నిద్ర లేక ఇప్పటికీ కూడా వణుకుతూ ఉన్నది. అలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యువ భక్తుడు, సో ఇక్కడ భక్తుడు ఈ బడి లేకుండా ఇట్లా తిరుగుతూ బాగుంటుంది అనుకుంటాను. రోజు అట్లా కుదరదురా బిడ్డ, ఒక రోజు మనం చదువుకోవాలి, నౌకరు చేయాలి. నిన్నే తీసేది. సో చాలా వరకు వాళ్ళు ఒక్కరని కాదు, ఇక్కడ చూసిన ప్రొఫెషనల్ భక్తులు అన్నట్టు వీళ్ళు లెక్కలేస్తున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా ఇవాళ కౌంట్ కాలేదు, ఇవాళ ఆదాయం కాలేదని లెక్కలేసుకుంటున్నారు తెల్ల భక్తుడు కాటన్ దొర. సో మనం మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత చాలా వరకు అందరు వెయిట్ చేసేది ఇక్కడ పోయిన బర్రె బాగా తమ్ముడు అది కొద్దిగా ప్రసాదం దే అంటారు. ఇక్కడ కూడా ప్రసాదం తినుకుంటూ పులిహోర తినుకుంటూ అయ్యే తర్వాత అక్కలు, అక్క తర్వాత చెల్లెలు తర్వాత అత్తమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు. వీళ్ళ కాళ్ళు కింద కాలుతాయి కాబట్టి ఆగట్లేదు. గుండు స్వామి, ఈ గుండు స్వామి బాగా ఫోన్లో మాత్రం లెక్కలు బాగా చేస్తున్నాడు. మరి ఏ లెక్కలో మాత్రం దేశం మునిగిపోయేటట్టున్నాయి. అరే చిచ్చా, నువ్వు ఇటు నడిపి, నువ్వు అటు నడిపి, ఆయన కాళ్ళు మొత్తం కాలుతానాయి. నీ ఆశ్రయించడమే కానీ మాత్రం ఇప్పుడైతే గుట్ట మీద ఆయన కాలు కలుస్తున్నాం. సో ఇలా ఉంటుందండి మనకు ఇక్కడికి మన ఆంజనేయ స్వామిని దర్శించడం కోసం కొండగట్టుకు వచ్చిన వాళ్ళు. అవో చిన్న పెద్ద మనకు ఆంజనేయ స్వాములు ఉంటారండి. కంపల్సరీ మీరు దర్శించుకునే ముందు కాళ్ళు కడుక్కోవాలండి. కాళ్ళు కడుక్కోకుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్ళకూడదు, అలానే దర్శించుకునేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కోవాలి. నేను ఇంట్లోనే స్నానం చేసిన, ఇంట్లోనే కాళ్ళు కడుక్కున్నాక అది పద్ధతి కాదు. బయట ఇంట్లో చాయ్ తాగని కూడా బయటికి వెళ్తే చాయ్ తాగం ఆ దోశలతో. సో వాక్ అండ్ టాక్ విత్ రామ్, ఏంటి బాబు, వాక్ అండ్ టాక్ విత్ రామ్. వాక్ టాక్ రామన్ వస్తుంది, మడికొండ రామన్ వస్తుంది, వరంగల్ రామన్ వస్తుంది. సో చూస్తున్నారా వ్యూవర్స్, భక్తులకు అలానే వ్యూవర్స్ అని కాదు, అందరు భక్తులకు, తెలుగు భక్తులకు, తమిళ్, హిందీ, కన్నడ, ఇండియన్స్, నాన్ ఇండియన్స్, ఆల్సో ఎనీ టైప్ ఆఫ్ కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ పాటించే వాళ్ళకు చూస్తున్నటువంటి మన కొండ యొక్క ఆంజనేయ స్వామి మనకు అందరికీ తెలిసినటువంటి టెంపుల్ అండి, మన కొండగట్టు టెంపుల్ అండి. సో కొండ అంటారు కదా కొందరు, కొండ సురేఖ కదండి, మన కొండ గట్ట అండి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా శోభన్ బాబు, ఆ రోజులలో శోభన్ బాబు కట్అవుట్ ఇలానే ఉండేది.
ఈసారి కూడా అలానే ఉన్నాడు. ఆ రోజు జమానా సార్ కాబట్టి ఇక్కడ పురోహితులు అన్నట్టు భక్తులు మాట్లాడుకుందాం అనుకున్నాం కానీ భక్తులకు మాత్రం కింద కాలుతుంది కాలు. అందుకోసమే జై శ్రీరామ్ అన్న కూడా ఇప్పుడు కాలేది చల్లగయటట్లేదు. ఇక వీడు జై శ్రీరామ్ యొక్క తోకలు మంచి తోక పెట్టుకున్నాడు వెనుక. వీడు తోట శ్రీరామ్ హనుమాన్. ఏం పేరు హనుమాన్? తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, మూగ భాష చెప్పురా. దీనికి పొద్దుగానే నాగలిచ్చి పంపిస్తా బయటికి. 40 గొర్రెలు లేక నాగలి ఏది కావాలి? చదువు ఫోన్ కావాలట వాడిని చూసినా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక సీనియర్ భక్తులు అన్నట్టు. మా కొడుకులు బిడ్డలు మనవాళ్ళు మనవరాలు పాటించాలని నా భక్తి భావాలని ఆయన వచ్చిండు. కానీ వాళ్ళ వారసులు మాత్రం వెనక అయితే లేరు. ఆశలు పంచుకోవడానికి అయితే ముందొస్తారు. బట్ట భక్తులు వీడు సిగ్గుపడతాను. పిల్లని ఓడిస్తలేరు. రాదురా. ఎవర్రా మీది? ఖానాపూర్. ఏం చదువుకుంటున్నారా? ఇప్పుడు సెకండ్ ఇయర్. నిన్న రేపు డిగ్రీ. కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది. సో వీ హ్యావ్ టు బి టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ టు కాన్ఫిడెంట్ టు హౌ టు బిలీవ్. And also even then some of the people are expecting of government job. If you want to be expecting of government job, so there is depends caste category and also your luck and then your knowledge. Either it will be going to be difficulty to your catching of your job. Either if you want to go to a corporate instead of the government job. I don't want to do job. I want to do business. You want to do business. So thank you. So do one of your future to start a business. And also we not only we so నేను అందరికి చెప్తాను యువతకు ఇలాంటి వాడు బిజినెస్ చేసే మంచి షాగబారిన కోల్లాగా అనాలి. ఏమనాలి? బ్లాక్ బ్యూటీ అనాలి, బ్లాక్ కోబ్రా అనాలి, బ్రూషిల్ అనాలి. అర్థమవుతుంది. మంచి యాటిట్యూడ్ ఉన్నదిరా. సో బ్రదర్స్ అండ్ వ్యూవర్స్ అండ్ భక్తులు చాలా వరకు ఇక్కడ గుండు చేసుకున్నారంటే సత్యం చూపిస్తే భక్తం వచ్చినట్టే. అందుకోసమే బ్రో కట్ చేస్తలేదు మీ వీడియో. టెంపుల్కి వస్తే టెంపుల్కి వచ్చి కవర్ ఇచ్చిన భక్తులను కవర్ చేస్తాం. భక్తి అంటేనే భక్తులు ఉంటేనే దేవుడి యొక్క శక్తి. సో ఏంటి అని అర్థం ఇక్కడ బంగారం పంచుకుంటున్నాం. సో ఓకే బ్రో. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అన్నట్టు కొద్దిగా భయపడ్డాడు. ఏంటి అనుకున్నాడు. ఏమి లేదు బ్రో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏం తీసుకుంటలేము. నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క సంప్రదాయాన్ని, నీ యొక్క సంతోషాన్ని మాత్రమే నలుగురు చూడాలి. నీ ఊళ్ళో నిన్ను చూడాలి. నువ్వు 10,000 20,000 ఖర్చు పెట్టినప్పుడు నీ బ్యాంకుకు నీ జోబుకే తెలుసు, కానీ నీ ఊళ్ళకి తెలియదు కదా. అందుకోసం నీ ఊళ్ళకు నీ యొక్క సంతోషాన్ని నువ్వు ఈ ఊరికి వచ్చినావు, ఇక్కడికి మన కొండగట్టుకు వచ్చినావు, విమలాడికి వచ్చినావు అని చూపించడం కోసమే నేను ఒక యూట్యూబర్ని దేవుడికి వచ్చిన భక్తులను మాత్రం తీస్తాను. సో అందులో మీరు ఇక్కడికి వచ్చారు, మీతోటి పాటుగా 100 మంది 1000 మంది 1,00,000 మంది వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సంతోషాలతో నీ సంతోషాన్ని కూడా తీయడం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు మంచి కలర్ కాంబినేషన్ రెడ్ వేసుకున్నారు అందరూ. కొందరు అలుగుతారు. పైసా ఎక్కడైనా పడేసుకున్నారమ్మా సంతోషాన్ని, లేకపోతే నవ్వుని పొంగున కట్టుకోండి. నవ్వండి మా కొద్దిగా. నవ్వుతే నలుగురికి మంచిది, నీకు అందరూ ఫస్ట్ చాలా మంచిది. సో ఇక్కడ మంచిగా ముత్తైదులు లెక్క అందరూ మంచిగా పద్ధతిగా ఉన్నారండి. వాక్ అండ్ టాక్ విత్ రామ్, వాక్ అండ్ టాక్ విత్ రామ్, వాక్ టాక్ రామ్ అని కొట్టినా వస్తుంది. సో ఇక్కడ మాత్రం కొబ్బరికాయల కాడ కావాలి ఈ దొర. సో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కొందరు ఏంటిదంటే మనకు రాజన్నను దర్శించుకున్న తర్వాత అక్కడ 365 ఒత్తుల తర్వాత మనకి ఇక్కడ కూడా కొండగట్టులో కూడా ఈ కల్చర్ ఉందండి. వాళ్ళకి ఏంటంటే కుంకుమ పసుపు అలానే దీపాలంటేనే వాళ్ళు ఫేమస్ మన మహిళలు. సో కాబట్టి ఎవరైనా పర్లేదు మీరు వస్తే మాత్రం కొండగట్టుకు కార్తీక మాసంలో మాత్రం సో దీపాలు ఒత్తులు వెలిగించడము అలానే వాళ్ళకు సంప్రదాయం ఒకటి ఉంటాయి కదా, మనకి నచ్చినట్టు మనకి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా దీపారాధన అన్నట్టు. కొందరు ఏకదీపారాధన, ద్విదీపారాధన, పంచదీపారాధన అలా ఎన్నో చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రం వాళ్ళు దర్శించుకోవడం, ఆ రెస్ట్ తీసుకొని కొద్దిగా వాళ్ళు బూస్టప్ అవుతున్నారు అన్నట్టు దర్శించుకోవడం కోసం. సో మేము మెల్లగా తీస్తామన్నట్టు, ఎందుకంటే లేట్గానే ఎప్పుడు లేటెస్ట్గా వస్తారు మీరు కాబట్టి. సో ఈ భక్తులు మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒకసారి తెలుసుకుందాం. ఏం పేరు బ్రో? నా పేరు కమలాకర్. కమలాకర్ ఫ్రమ్ ఆసిఫాబాద్ దయగా మండల్. సో ఆసిఫాబాద్ దయగా మండల్. సో ఫుల్ కేక జూనియర్ ఎన్టీఆర్ లెక్క హైప్లో ఉన్నాడు.
కానీ మరి ఎట్లా ఉంటాడో మనం వాళ్ళ ఊరికి వెళ్ళైతే ఆసిఫాబాద్లోకి వెళ్ళేసి వాళ్ళ గల్లీకి వెళ్ళేసి ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది ఆసిఫాబాద్ అని. కానీ ఏదేమైనా పిల్లగానే ఆడపిల్ల మనసుని గెలుచుకున్నావు, ఎందుకంటే ఆమె నీతో సంతోషంగా ఉంది, అది చాలు. ఆడపిల్ల నీకు హ్యాపీగా ఉండాలి నీతో, ఎందుకంటే ఆమె హ్యాపీగా ఉంటేనే కదా మన జెండు బామ్ కొనుక్కుంటుంటుంది. లేకపోతే సాయంత్రం అయితే జెండు బామ్ కొనాలి, లేకపోతే ఆ షాప్కి వెళ్ళి ఎర్ర బామ్ కొనాలి. కాబట్టి ఎవరైనా పర్లే భక్తి భావాలతో ఉంటే అన్ని దూరం అవుతాయి కొన్ని. కాబట్టి చోట భక్తురాలు చూసినా నాకు మంచి జాబ్ రావాలి, మూడు కాదు ఫస్టే, ఆ తర్వాత ప్రశాంతత కావాలి, తర్వాత కోరుకున్న భర్త రావాలి, అది కూడా కోరుకున్న అల్లుడు మీ అయ్యకి వస్తే నీకు కోరుకున్న భర్త వస్తాడు. సో ఇక్కడ చోట భీము, చోట ఆంజనేయుడు అన్నట్టు రింగుల దాసు మన శోభన్ బాబు, ఆడు ఎట్లా స్లో మోషన్లో నవ్వుతాడు శోభన్ బాబు. ఇది మరి ఏ ఊరు నుంచి వచ్చిన శోభన్ బాబు తెలియదు. ఈ భక్తులు ఐట్పల్లి మండలం, ఎగడపల్లి మండలం ఐట్పల్లి. సో అది ఎక్కడ సార్ మనకి ఏ జిల్లా? జగిత్యాల. మనకు అంతగా తెలియదు కాబట్టి కొద్దిగా డీటెయిల్గా చెప్తే, మా సార్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి జగిత్యాల నుంచి వచ్చినటువంటి హైట్పల్లి మండలం గ్రామానికి చెందిన వాసులు అన్నట్టు వీళ్ళందరూ. సో ఇక్కడ చిన్న లక్ష్మి ఉన్నారు, అక్కడ ఆంజనేయుడు స్వామి ఉన్నారు. అరే చూడరా అమ్మో, ఇప్పటి నుంచి వాళ్ళు పెట్టరా రే దీపాలు పెట్టడం, ఇప్పుడే చూస్తానా? పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అగ్గ చూసినావా? తగ్గేదే లేదని పుష్పక్క. వీడు పుష్ప లిటిల్ పుష్ప. వీడు యూట్యూబర్, వాక్ అండ్ టాక్ విత్ రామ్. మీరు కంపల్సరీ అన్ని పెడతా నేను, ఒక్కొక్కటి 2-3 గంటలే ఉంటుంది. So I will make an like the devotees and also in taking up an interview on acharyas and pandits. ఇక్కడ చూడండి, ఆడపిల్ల అంటే మనకు సంప్రదాయం అన్నట్టు, మనకు అత్త కోడల మధ్యలో పడదంటారు కదా, ఇట్లా ఉండాలన్నట్టు. అత్త అంటే ఎవరు? ఒక రెండో అమ్మ అన్నట్టు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నది, చోటా ఫ్యామిలీ నుంచి వెళ్ళి సీనియర్ ఫ్యామిలీ వరకు మనం తీద్దాము. అమ్మవారు చాలా వాళ్ళ కోరికలు కోరుకుంటుంది. ఆ కోరికలు తీరాలని ఆమె కంటే ముందు నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను, ఆంజనేయ స్వామిని. సో ఇక్కడ చోట ఆంజనేయ స్వాములు వాళ్ళకు మనకు తోచినంత సాయం చేయండి. ఇగో ఇక్కడ మాత్రం సీనియర్ భక్తులు, ఇగో ఇక్కడ మాత్రం మంచి ఎట్లా అంటే మనం అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తారు చూసిన ఆంజనేయ స్వామి ఋషులల్లో కొద్దిగా అంటే మంచు కొండలలో ఋషిలాగా యోగం చేస్తారు చూసిన యాగం, అలా మీరు కనిపిస్తున్నారు. మంచి కింగ్గా, మంచి బాడీ బిల్డర్గా. సో చూడండి వ్యూవర్స్, మనకు ఒక ఫ్యామిలీ అట ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇదే అండి మన పంచభూతాలు అన్నట్టు, గాలి, నీరు, నిప్పు, వర్షం, అలా. ఇక్కడ అమ్మ అట, అమ్మని దూరం చేసినామని అమ్మకు కోపం వస్తుంది. అమ్మ కోపం వస్తుంది, అమ్మని దూరం పెట్టుకుంటావు అరే బిడ్డ అంటుంది. లోపల చెప్పుకుంటలేదు, బయటికి కళ్ళు చూడు, కళ్ళతోటే శాసిస్తుంది. ఇక ఈయన చూసినావా, వెనక బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ అన్నట్టు, ముందు కనబడు కానీ వెనుకుంటే మొత్తం డైరెక్షన్ రాజమౌళి 2 అన్నట్టు. సో వీళ్ళ సంతోషానికి కారణం వీళ్ళే అన్నట్టు, వెనుకోండి మొత్తం నడిపించేది. ఇక ఈమె ఎవరంటే బాహుబలిలో వాళ్ళ మమ్మీ ఉంటేసిన శివగామిని అన్నట్టు, కళ్ళతోటి భయపెట్టిస్తాను. కాబట్టి ఏం కాదు, అమ్మ అత్తమ్మ ఏదైనా పర్లే, మీరు అమ్మలే. కాబట్టి వీళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి మీరు మంచిగా నవ్వుతున్నారు, లేకపోతే మీరు ఇంటికాడ గయ్యాలు జవడాలు పెట్టుకుంటుండేటోళ్ళు. థ్యాంక్ యూ సార్, బాయ్. నా ఛానల్ని లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, అవసరం అనుకుంటే 4 లక్షంతలు వేసి ఎట్లా తిట్టమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇట్లా ఉంటాయని. సో ఇక్కడ అరే మన ఊర్లో ఒక కొత్త బటర్ఫ్లై వచ్చింది. ఇది పచ్చ బటర్ఫ్లై, రెడ్ బటర్ఫ్లై, కానీ కొద్దిగా తిండి తింటే భీము బటర్ఫ్లై అవుతుంది, లేకపోతే బట్ట బటర్ఫ్లై అంటారు. ఇప్పుడు కొద్ది ఇక వాళ్ళు దొరకబడతారా లేకపోతే నిన్ను పట్టుకుంటారా అర్థం కావట్లేదు. మనవరాలు, మీ మనవరాలు సార్? బిడ్డ. ఓకే సారీ. సో ఎన్నో క్లాస్ రా చదువుకునేది? కొద్దిగా దగ్గర రండి సార్, మధ్యలో బ్యాగ్ ఉంది కదా అందుకోసమని. ఎక్కడి నుండి వస్తున్నారు సార్? కరీంనగర్ లోకల్, నా లోకల్ బిడ్డరా? సో కరీంనగర్ లోకల్ అన్నట్టు వీళ్ళు. సో ఈమె కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. మరి ఇక్కడ యాక్టింగ్ చేస్తుందో యాక్టివ్ లేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్నో క్లాస్ రా? 7th చదువుకుంటున్నావు. సో యూ షుడ్ బి టు లెర్న్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్టివ్నెస్ అండ్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ అన్ హైప్ ఆఫ్ అన్ పాజిటివ్. ఈవెన్ మైట్ బి సమ్ ఆఫ్ ది పీపుల్ టు లుక్ వాట్ ఇస్ యువర్ నేమ్? సజాలా వచ్చిందంటే ఒకటి ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఈమె ఇలా ఉంటుంది. సో కొద్దిగా మూడుగా ఉండదు. సో సజాలా మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది పర్సన్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్, ఐదర్ బి కైండ్ ఆఫ్ అన్ యాక్టివ్ లెవెల్. థ్యాంక్ యూ.
సో మనం వెళ్దాము ఇక్కడికి. చాలా వరకు ఇక చూస్తున్నారు కదా కొందరు భక్తులు, వీడు లడ్డు మాయమవుతుందో లేకపోతే ఎటన్నా పరిగెడుతుందో అన్నట్టు అనగబెట్టి గట్టిగా తింటాడు. అది ఎటు పారిపోదురా, మెల్లగానే తిను అన్నట్టు. ఒకటి కాకపోతే 2 లడ్డూలు పక్క కౌంటర్ పక్కకే ఉన్నాయి, కేక్ ఎత్తే వినబడితే వస్తాయి ఆర్డర్ మీద. సో అక్కడ అక్క మాత్రం అగో ఇద్దరు ఎదురు బదులు కూర్చొని పంచుకుంటారు ప్రసాదమా. అదే 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 భార్య భర్తలు అయితేనే ఈ ప్రసాదాలు తిండి కానీ పంచుకుంటారు, కానీ అన్నదమ్ములు అయితే అసలు పంచుకుంటారు. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో కాబట్టి చాలా వరకు ఇది ఆకలి టైం కాబట్టి కేకలు వేస్తా ఉంటాయి, కడుపులో గుర్రాలు ఎలుకలు అవి ఇది అన్ని చెప్పుకోలేని జీవులన్నీ పరిగెడుతూ ఉంటాయి. మనం తినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడు ఆల్రెడీ పొద్దుగానే డబల్ కోటింగ్ వేసిండు కాబట్టి ఏం సైలెంట్గా ఉన్నాడు, నల్లివాడు అంటారు అట్లున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఏంటంటే నిద్రకు ఇక్కడ స్వామి ఉన్నారు, మంచి వెజ్. ఈ స్వామి చూడడానికి మాత్రం ఏదో న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు స్వామి లెక్క ఉన్నాడు కొద్దిగా. స్వామి మంచి డ్రెస్అప్, ఆ లుక్. ఇక్కడ చూడండి గుండు స్వాములు. ఈ గుండ్లు మరి రాజన్న గుండ్లేనా, మరి ఎక్కడ గుండ్లు? ఇక్కడ లేత గుండు, అక్కడ నడుపు గుండు. వీడు పిక్చర్ పిడుగు, వీడు పండుకున్న బండి కావాలి, ఏడ్చిన బండి కావాలి, ఫోన్ కావాలి. మరి నువ్వు అరే ఏంద్రా ఆరెంజ్ గుండు, కాళ్ళు లేపు ఇంకేం చెప్తావు? అరెస్ట్ చేస్తున్నావు అమ్మా మీ అందరిని. ఎవరన్నమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మెట్పల్లి. ఎక్కడ, ఏ జిల్లా? జగిత్యాల. నాకు అంతకు తెలియదమ్మా. అప్పుడప్పుడు ఈ అదేంటే ఊడిపడిన తోక చుక్కలాగా వస్తా అంట అప్పుడప్పుడే. పోయిన సంవత్సరం వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన, కాబట్టి అందుకోసం క్లారిటీగా అడుగుతున్నాను. సో నా ఛానల్లో మాత్రం మీరు, మీ కుటుంబము, మీ ఈ గుండ్లు, ఈ నడిపి గుండు, ఈ మొదట్లు గుండ్లు, లేత గుండ్లు అన్నట్టు ఇవి అక్కడ ఏడ్చుకుంటూ అలిగిన గుండు అలగాలి. ఇంకా వీడు ఏడుస్తాడు. ఇంకా అమ్మ మోక్షంతో కుదరలేదు, వరం పొందలేదు. వచ్చిందా రా? అడిగింది వచ్చిందా? రాలేదా? వచ్చిందా? అది చూసినావా? అట్లుంటుంది అలుగుడంటే. కింద బొర్రాలి, అవిజాలి, ఏడవాలి, తినకుండా ఉండాలి, అప్పుడు వస్తే మనకు కోరుకున్నాయి. సో వీళ్ళు భోజనానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎంత తింటారో మనం చూపించొద్దు, వాళ్ళే తినాలి, వాళ్ళే చూడాలి. ఇక ఈ అవ్వ చూడు ఎట్లున్నావో. మా అవ్వనే గుర్తుకొస్తాను, మా ముసలవ్వ. మొత్తం కాలు అడ్డంగా పెట్టుకొని గోపుకుంటా గీక్కుంటా. ఇప్పుడు ఇచ్చిన నేను జోలు పెట్టుకొని పోతా తెలుసా. వస్తావారా? బంగారం లెక్క ఉన్నావురా నువ్వు, ఎర్రమోతి. సో ఇలా చూస్తున్నారు వ్యూవర్స్, మనకు చాలా వరకు ఇక్కడికి దూరం ప్రాంతాల నుంచి దగ్గర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక భోజనం చేసి వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నారా మన చోట హనుమాన్. సో ఎలా తింటున్నాడో తిలకించండి కొద్దిగా వ్యూవర్స్. ఇక్కడ మనకు చూద్దాని మాత్రం చోట భీమ్ లెక్క నడుచుకుంటూ వస్తాడు, గట్టిగా ఉన్నాడు. మనం ఇప్పుడు టెంపుల్లోకి అడుగు పెడదాము. సో మా మేడం ఎక్కడున్నదో తెలియదు, తప్పిపోయిందా మరి ఎక్కడుందో. సో మనకి ఇక్కడ ఈ భక్తులు ఎక్కడి నుంచి వచ్చారో మనకు కూడా తెలియదు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. తెల్ల భక్తులు, తెల్ల బట్టలు వేసుకున్న భక్తులు, వీళ్ళు ఫార్చునర్ భక్తులు అనొచ్చు. సార్ ఎక్కడ నుండి సార్ మీరు వచ్చింది? పెద్దపల్లి. ఓ పెద్దపల్లి వీరులా వీళ్ళు. నేను కూడా ఒకప్పుడు నా విద్యాశాఖను కొద్దిగా పెద్దపల్లిలో నేను చదువుకున్నాను, ట్రినిటీ స్కూల్లో. సో సో ఐ వాజ్ డన్ మై 10th in 2010. సో దట్ బ్యాచ్ ఐ బిలాంగ్స్. సో అక్కడ మన పెద్దపల్లి హీరోలు అట వీళ్ళు. చూడడానికి మాత్రం ఏమో కందానిగా గట్టిగా ఉన్నారు. ఒక గుద్దుకే గోడకి పొక్కబడాలనేది, లేకపోతే చుట్టుపడాలనేటట్టు మస్తు టైట్గా ఉన్నారు గట్టిగా. మన వాళ్ళు ఒక చుట్టుపక్కల ఉన్న గాడు లేతకోలే షాగ వేరినట్టు సన్నగా ఉన్నాడు, ములక్కాడ లెక్క. నీకే నిన్నే ఫోన్ పట్టుకున్న దూర. भाई भाई आप कहाँ से भाई? महाराष्ट्र आता है। शिवाजी का पोता है भाई, क्यों डरते रहे आप? शिवाजी डरता है क्या? डराता है क्या? चाकू निकाल कर पहले काटना, बाद में बात करना। हाँ हाँ। सो व्यूअर्स, ये हमारे वो महाराष्ट्र का शिवाजी राठा का खानदानी का हाँ मौर्य का। ये आप क्या करते हैं भाई? किसके लिए आता था? भगवान के लिए है। दर्शन के लिए आता। आप क्या करते हैं जिंदगी में? जिंदगी में क्या करते हैं? हाँ जिंदगी बोलो तो लॉन्ग लाइफ ऐसे थोड़ी रहता है। क्या भाई, जिंदगी जीने के लिए करता है ना, पैसा खर्चा करने के लिए। ऐसा बोलिए ना, वर्क क्या करते हो बोलिए ना। हाँ जिंदगी में क्या करते हैं ऐसा बोल रहे हैं। क्या नाम है भाई आपका? गोविंदा। गोविंदा। अभी याद किया था वो गोविंदा का हीरो।
अच्छा एक्टर है, अच्छा फाइटर है, अच्छा डांसर है। तो ये भी दिखने में पुष्पा 3 का जैसा है। సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇక్కడ టోకన్ కోసం ఇక్కడ స్పెషల్ దర్శనం అని 400 అని 100 అని 200 అని చాలా ఉంటాయి. రికమెండేషన్లు ఏం వాడుకోకండి. గుడి యొక్క అభివృద్ధిలో మీరు మాత్రం పాలు పంచుకోవాలంటే టోకన్ రసీదు తీసుకొని గుడిలో మీరు ఒక భాగంగా అభివృద్ధిలో ఒక కారణంగా అభివృద్ధిలో మీరు ఒక యోగంగా మీరు భావించి మీరు రసీదులు తీసుకోవాలి. ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళందరూ కొద్దిగా వాళ్ళ దర్శనాలు అయిపోయి బయటకు వస్తున్నారు. ఈ చిన్న చెల్లె మాత్రం అవ్వట్లేదు ఎందుకో. అయిపోయిందా దర్శనం? ఎన్నో క్లాసు? 5th. పేరు హనుమంత్ ఎర్రహనుమంత్. నీ పేరేం పేరు? నాగ నిషిత్. ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. ఎక్కడ బ్రో? కరీంనగర్ వివేకానంద. సో కరీంనగర్ వివేకానంద అంటే కరీంనగర్ కూరగాయలు గట్టిగా ఉంటారు. పొద్దుగాల క్రికెట్ ఆడుతుంటే చూసిన కోపాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు హరిమిర్చి ఉప్పు బాగా తింటా అన్నట్టున్నారు. సో హాయ్, మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. నేను స్కూల్ డుమ్మా కొట్టినరా బాగాను. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో మనకి ఇక్కడ మన వ్యవసాయదారులకి మన ఆసామి లుక్ కనబడుతుంది, కనబడుతూనే ఉన్నది. అక్కడ మా అక్క ఎక్కడ మిస్ అయింది బావా? అక్క పట్టుకొని రావాలక్క. అది మనకు మన చిలక కాదు. ఆడ ఇస్తే మన సుమ్మ అక్కడ ఉండడానికి ఎవడైనా పట్టుకొని పోతే కూతురు పట్టుకొని పోతాయి. ఇక్కడ చూసినావా? ఇవి ఇక్కడ మా తెల్ల బట్టలు వేసుకున్న అక్క, ఇక్కడ అంటే మా తెల్ల బట్టలు వేసుకున్న బావ అక్క ఇక్కడ దర్శనం కోసం వచ్చారు. దర్శనం అయినట్టున్నది. మన ఆసామి లేకపోతే మనము కండతోటైనా పర్లే, ముఖం మీద ఆనందంతోటైనా పర్లే ఉండలేము. ఎందుకంటే వాళ్ళు మన కడుపు నింపే ఆసాములు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఎవరైనా పర్లే భక్తులు ఇడికి వస్తే మాత్రం వాళ్ళకు ప్రేమానురాగంగా ఒక జ్ఞాపకంగా మనకు పచ్చబొట్టులాగా గుర్తుండిపోవాలంటే ఇక్కడ మన కెమెరామెన్ గంగాతో రాము అనేము రామ్ అనేటట్టు అలానే ఇక్కడ కూడా ఉంటారు అన్నట్టు. మన పేరేం పేరు తెలుసుకోవచ్చా సార్? నరేష్, రంజిత్. రంజిత్ కెమెరాతో నరేష్తో రంజిత్ అనేటట్టు ఇక్కడ ఇద్దరు ఉంటారు అన్నట్టు. వీళ్ళు మన జ్ఞాపకాన్ని పచ్చబొట్టులాగా కొద్దిగా ఫోటో తీసి మన చేతిలో పెట్టి పంపిస్తారు. మీరు వేరే తీరు అనుకోవద్దు, నా లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. తెలంగాణ వాదులం కదా. ఇఫ్ ఐ గోయింగ్ టు బి కార్పొరేట్ స్టైల్, సో ఇట్ మే బి గోయింగ్ టు బి డిఫికల్టీ టు అండర్స్టాండింగ్. సో దట్ ఈస్. సో ఈ అమ్మగారు కొద్దిగా చూస్తున్నారు, కన్ఫ్యూజ్గా చూస్తున్నారు. అమ్మ కింద ఎండ కొడుతుంది, కొద్దిగా ఆనందంగా ఉండండి. ఈ పొట్టి చూసినావా ఇట్లుంటే ఇట్లా నవ్వాలి. ఎన్ని కష్టాలున్నప్పుడు అలా తొర్రి పన్నేసుగా నవ్వుతాయి, సత్తుకొని వెళ్ళిపోతాయి. వాక్ అండ్ టాక్ విత్ రామ్. సో మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాము. టెంపుల్లోకి వెళ్ళే ముందు మనకు భక్తులు కొందరు ఉన్నారు ఇక్కడ కూడా. మనకు నేను అనుకుంటున్నా బంజారా భక్తులే అని. ఆమె రైట్? దియా దళ కాంతే కాదు. నేను కొద్దిగా నేర్చుకున్నాను. వీడు నవ్వాలి, అందుకే వాళ్ళు నవ్వుతలేరు. ఎర్ర జెండ నీయాలు అన్నట్టు వీడు ఎర్ర జెండ వేసుకున్నాడు, వాడు తెల్ల జెండ డ్రెస్ వేసుకున్నాడు. వెరీ స్మార్ట్. కార్పొరేట్ గాయసా, కార్పొరేట్ ఇంజనీరింగ్సా, మరి ఏం చేస్తున్నారో తెలియదు. బిడ్డ మీరైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి మీ తల్లిదండ్రులు మీ మీద. సో మనకి ఇక్కడ బంజారా ఫ్యామిలీస్ ఇక్కడ చాలా వరకు అన్ని విషయాలలో మన తెలంగాణ బంజారాలో చాలా ఉంటారు కాదా? ఎక్కడ బ్రో? హైదరాబాద్. సో విచ్ లొకేషన్ ఇన్ బిలాంగ్స్ టు బంజారా హిల్స్? అరే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1. అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అవి వాడు అల్లుళ్ళు వీళ్ళందరూ బయటికి వెళ్తారు, నేను లోపలికి వెళ్తానా. ఈ బక్కోడు అయితే తింటాడో తింటలేడో మరి వాక్ అండ్ టాక్ విత్ రామ్ యూట్యూబర్ బ్రో. జై శ్రీరామ్. సో మనకు టెంపుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు అందరూ కనిపిస్తున్నారు కదా. ఇప్పుడిప్పుడే దర్శనాలు అయిపోయి మనకి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి కార్తీక మాసం అంటే అందరూ మార్నింగ్ లేచి దర్శనాలు చేసుకోవడానికి కొద్దిగా ఇక్కడ అమ్మ వాళ్ళు ఆల్రెడీ మధ్యాహ్నం అయింది. టెంపుల్ కూడా కొద్దిగా బంద్ చేస్తారు, అర్చనాలు కూడా బంద్ చేస్తారు. పొద్దుగాల అయితే చాలా రష్ ఉండేది, మనం రావడం లేట్గా అయింది. పారిశుద్ధ్య కార్యక్రమం మాత్రం ఇక్కడ చాలా నీట్గా చేస్తున్నారు.
చూస్తున్నారు కదా, మనకు మాత్రం ఇక్కడ ఎవరైనా పర్లే కొండగట్టు అంటే చాలా ఫేమస్ అన్నట్టు మనకు తెలంగాణలో. ఎవరైనా పర్లే మన రాజాను దర్శించుకున్న తర్వాత ఇడికి వచ్చేసి మన ఈ కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని అంజనాన్న పేరుతోటి మనం గ్రామీణులు పూజిస్తారన్నట్టు. ఇక్కడ చూసినావా చోటా గుండు, మనకి ఇక్కడ ఈ గుండు ఎక్కడ రాజన్న కడ తీసుకున్నారో మరి ఎక్కడ తీసుకున్నారో అర్థం కావట్లేదు. వేములవాడ రాజన్న కన్నేనా ఇక్కడ ఏడుస్తున్న గుండు, మీరు గట్టిగా ఏడుస్తాడు సరిగా పండ పెడుతున్నట్టు పేదాలు వెళ్ళిపోతున్నాయి, రేపు రెండు చుక్కలు కనబడతాయి గుండు. ఎక్కడి నుంచి మీరు మండలం ఓదల? ఓ నేను చిన్నప్పుడు 20 సంవత్సరాల కిందట మాకు బియ్యం కావాలంటే ఓదలకు వచ్చేది. ఎందుకంటే ఓదల చాలా ఆసాములు ఉంటారు, వాళ్ళు అక్కడ మాత్రం కొమ్మటోళ్ళు బాగుంటారు. ఇక్కడ కూడా మనం ఎర్రగుండు. అమ్మ మీరే కంచెలు వచ్చారమ్మా? చెన్నూరు ఎక్కడది? ఓ మంచిర్యాల చెన్నూరు నుంచి వచ్చిన భక్తులు అన్నట్టు. సో ఇక్కడ చాలా మంది ఆల్రెడీ సైనికంగా అంటే మధ్యాహ్నం ఆకలి టైం అవుతుంది కాబట్టి కడుపులో ఎలకలు కొడుతుంటే బయటికి వెళ్తూనే ఉన్నారు. ఇక యువ కోళ్ళగా చూడడానికి మాత్రం మంచి డిపార్ట్మెంట్ లేక ఉన్నాడు, గట్టిగా చూసిన ఏళ్ళు ఎత్తిండి అప్పుడే. సో నేను అనుకుంటున్నా ఇది అదే మా బిడ్డది అని అంటారు కదా బ్రో, ఫారెస్ట్ బిడ్డది. సో అనుకున్నా వాళ్ళు, ఎందుకంటే మా దాంట్లో మా రిలేషన్ కూడా చాలా వరకు ఉన్నారు. పీటీ సారా? ఓకే బ్రో, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది లెక్చరర్, ప్రొఫెసర్, నాట్ లెక్చరర్, ప్రొఫెసర్. థ్యాంక్ యూ, నైస్ టు మీట్, నైస్ టు టాక్ యూ. సో చూడండి వ్యూవర్స్, మనకు ఇక్కడ చాలా వరకు కార్తీక మాసం అనేది అందరికీ చాలా ప్రశాంతకరమైంది. ఎందుకంటే ఇప్పుడు అనేది ఒకటి శివుడు ఒక రూపంలో, అలానే విష్ణుమూర్తి, అలానే బ్రహ్మ దీపం రూపంలో కనిపించే కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన ఉంటుందండి. ఈ దీపారాధన ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచి మన సంతోషాన్ని, మన కష్టాంతో కూడుకున్నటువంటి సంతోషాన్ని ప్రార్థిస్తే మనకి ఎలాంటిదైనా పర్లే కార్యం సిద్ధిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆసామి, ఈ ఇంటికి మూల స్తంభం అంటారు కదా, ఆడవారు ఎంత కష్టం వచ్చిన బిడ్డ నేను ఉన్నా అంటారు, కానీ ఆ బిడ్డకు మాత్రం నాకు కష్టం ఇప్పుడే పోవాలంటారు. అది కుదరదు. కష్టం ఎంత మెల్లగా వచ్చిందో అట్నే సుఖం కూడా అంత మెల్లగా వస్తుంది. ఇక్కడ వచ్చిన కోలాగలు థమ్స్అప్ కోలాగాలట, స్ప్రైట్ వద్దట. సో మనకి ఇక్కడ సారీ అమ్మా ఏమనుకోవద్దు. సో భక్తులు మనకు మధ్యాహ్నం అయింది కాబట్టి చాలా తక్కువ మనకు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ పొద్దుగానే ఫుల్ రష్ అన్నట్టు నేను రావడం లేట్ అయింది. సో ఏమనుకోవద్దు. మనకి ఇక్కడ సీనియర్ భక్తులు. సార్ ఏం పేరు సార్, ఎక్కడ నుండి వస్తున్నారు? శ్యామ్ సుందర్. ఎక్కడ నుండి సార్ వచ్చింది? కాజీపేట్. మన కాజీపేట్ మడికొండ పక్కకు. నా పేరు రామ్, నేను వచ్చింది మడికొండ నుండి. అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలుసు మనకు నేనంటే. సో ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ వచ్చారు, ఇంత దూరం నుంచి ఇంత చూస్తున్నారు. 40, 50, 60 సంవత్సరాల నుండి ఈ సంప్రదాయం పాటిస్తున్నారంటే దాని వెనకాల ఒక గట్టి నమ్మకము. అలాంటి నమ్ముకున్నవానికి మాత్రం ఎక్కడ మాత్రం లాస్ అయింది, మోసపోయింది లేదు. అలాంటి సంస్కృతి మన ఇండియా సంస్కృతి. కాబట్టి మన వయసులో కథలు పెట్టిన పిల్లలు మాత్రం ఇది కూడా పాటించాలి. ఓన్లీ ఆస్తులే కాదండి బాబు, అంతస్తులే కాదు, కొద్దిగా ఈ సంప్రదాయాలను కూడా పాటిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎక్కడ నుండి సార్ వచ్చేది? గోదావరి. కానీ అబ్బా చిన్నప్పుడు సరస్వతి స్కూల్ కో ఆడిన నేను. ఆడుంది కదా సార్ సరస్వతి? లేదు సార్, నేను పుట్టి పెరిగింది రామగుండం సార్. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీ కాబట్టి నేను అక్కడ ఉండి రైల్వే స్కూల్లో చదువుకున్న, తర్వాత సెంట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్న, సెంట్ మేరీ స్కూల్లో. అది మన ఫోర్ హౌస్ కాడ. కారిపేట మడికొండ. నాకు పిల్లనిచ్చిన ఊరు అత్తగారు ఊరు అన్నట్టు. ఇప్పుడే మనకు మధ్యాహ్నం పూట పూజ అయిపోయిన తర్వాత బయటకు వస్తున్న భక్తులు అండి. సో మనకి ఇక్కడ రాజన్న సిరిసిల్ల మనం వేములవాడ రాజన్న దర్శించిన తర్వాత ఇక్కడికి వచ్చేసి అందరూ లేట్ చేయకుండా, కాలయాపన చేయకుండా మనకు అంజనాన్ని దర్శించుకోవడం, బయటికి వెళ్ళడం. చూసిన వాళ్ళ మొక్కలలో ఎంత ఆనందం ఉన్నదో, బంగారం దొరికిన కూడా ఇంత ఆనందం ఉండదు. అంజనాన్ని దర్శించుకున్న తర్వాత అంత ఆనందం. అమ్మ బయటికి రావాలో చూస్తున్నారు కదా. మనకు ఎంత కష్టమున్నా పర్లే అభయాంజనేయ స్వామి అని ఎందుకంటారు, మనకు అభయంగా ఉంటారు కాబట్టి. అందుకోసం మనం రాజనాన్ని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తులు మాత్రం మనకి ఇక్కడికి అంజనేయ స్వామి, సో అంజనేయ స్వామికి జై. ఇక్కడ కార్మిక సిబ్బంది కూడా, పరిశుద్ధ సిబ్బంది కూడా చాలా నీట్గా, ఎంత నీట్గా అంటే మంచిగా అసలు చూస్తున్నాను. ఇంతకు ముందున్న దానికి ఇప్పటికీ చూస్తే మాత్రం చాలా నీట్గా వాళ్ళ యొక్క పరిశుద్ధ విధులను కూడా మంచిగా చేస్తున్నారు. చూడండి
వాళ్ళని చూపిస్తున్నానని ఆమె ఏం భయపడకుండా ఆమె పని తమ్ముడు పెకట అని ఆ పని ఆమె చేసుకుంటుంది. కొందరు